హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా సాటర్‌డే టెడ్డీకి ఎగ్జామ్ అయిపోయింది కదా! ఇది పక్క రోజు సండే రోజు వ్లాగ్ అనమాట. పొంగల్ చేశాను. టొమాటో చట్నీ, పొంగలి చాలా బావుంటుంది. ఇంకా ఆ కాంబినేషన్ కూడా బావుంటుందనేసి పొంగల్ చేశాను పొద్దున్నే. చాలా రోజులైపోయింది ఈ మధ్య పొంగలి చేసి బ్రేక్‌ఫాస్ట్ లాగా. ఇంకా మా సుదర్శన్ టీటీకెళ్ళున్నాడు. ఇంకా టెడ్డీ అదేదో చేసుకుంటా ఉంది. ఆ గేమ్ అదేదో స్టిక్ చేస్తా ఉంటుంది. అది ఎందుకు చేస్తుందో అర్థం కాదసలు. అదే చేసుకుంటా ఉంది. చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఆ రోజు నేను చికెన్ బిర్యానీ చేశాను. దాంతో రైతా చేశాను. ఏమంటే ఆ రోజు మధ్యాహ్నం అంటే వాడికి పాపం ఎగ్జామ్స్ అయిపోయాయి. సో, బిర్యానీ చేద్దాం అనిపించి ఇంకా సండే రోజు నేనే చేశాను. చాలా లెస్ స్పైసెస్ ఏసి చేశాను. ఎందుకంటే మా సుదర్శన్ టెంప్ట్ అయిపోతాడు ఒక్కొక్కసారి. హెల్త్ బాలా కదా! తినేయాలి అంటాడు. అందుకనేసి తిన్నా ఏం కాకుండా ఉండడానికి చాలా తక్కువ వేశాను స్పైసెస్. చాలా బావుండింది. కానీ మా సుదర్శన్‌కి పెట్టలేదు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కొనిద్దాము అనేసి అన్నాడు టెడ్డీకి, యాపీకి. అదే ఎగ్జామ్ రోజు తీసుకెళ్లాల్సింది వెళ్ళలేదు కదా! సో, సండే రోజు వెళ్తాను. ఇంకా అది ఎలాగో సూర్య అన్న వాళ్ళ ఇంటి సైడే బయలుదేరుతున్నామనమాట. అటు సైడే వెళ్తాం పోలార్ బేర్. 2 సైడ్స్ ఉన్నాయి. ఇటు అదేమో రోలా మార్కెట్ ఒకటుంది. సో, అక్కడొకటుందనమాట పోలార్ బేర్. సో, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇంక ఎలాగో ఇంటి ముందు నుండే కదా వెళ్తామనేసి సూర్య నాకు ఫోన్ చేసి పిల్లల్ని పంపించమంటే, అన్న పంపించాడు కిందకి. ఇంక వాళ్ళని ఎక్కించుకొని అందరం కలిసి ఇక పోలార్ బేర్‌కొచ్చాము. ఇంకా ఆ రోజు ఏమంటే విమెన్స్ డే. సండే రోజు కదా! మార్చ్ 8 విమెన్స్ డే అనమాట. ఇంకా అనుకోకుండా ఇలా ఐస్ క్రీమ్ పార్లర్‌కొచ్చాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా బిజీగా ఉంది. 10th వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! అందుకే వాళ్ళే ఉంటారు. ఆ స్టూడెంట్స్ తిరుగుతా ఉంటారు. ఎక్కడ అసలు మనకేమి ప్లేస్ దొరకదు అట్లా అనేసి అనుకున్నాం. మా సుదర్శన్ ఏమన్నాడు తెలుసా? 10th స్టూడెంట్స్ కాదు బుజ్జు. వాళ్ళ పేరెంట్స్‌కి హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళ మమ్మీస్ తిరుగుతా ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే లేడీసే ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ ఆ రోజు విమెన్స్ డే కదా! అందుకే వీళ్ళందరూ వచ్చుంటారు అనేసి మాత్రం గుర్తుకు రాలేదు. ఎంతసేపటికి పిల్లలకి హాలిడేస్ కదా! అందుకనేసే బిజీగా ఉంది అన్నీ అనేసి అలా అనిపించింది. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో అది తెచ్చుకున్నారు. టెడ్డీకి మాత్రం అంత పెద్దదొచ్చింది చూసారా? అంత పెద్దదొస్తుంది అనేసి తెలీదు. డెత్ బై చాక్లెట్ అంటారు కదా! సో, అది వాడికి ఫేవరెట్. ఇంకా ఇది మిక్కీ నీకు తెలుసా అంత పెద్దది వస్తుందని? సర్లే తిన్నాను. హ్యాపీ భలే ఉంది ఇది. అలా కాదు సూరిబాబు అయితే లేడు కదా. హరీష్ ఇదిగో టేస్ట్ ఇద్దరు షేర్ చేసుకోండి బాగుంటుంది. మనది హరీష్కి పల్లవికి ఐస్ క్రీమ్ పడదంట. వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కువ తినిపించనివ్వరు. అందుకని వాళ్ళు లేకపోయినా కానీ ఎంత మంచి పిల్లల్లో చూసారా, వద్దు అనేసి కొద్దిగా చిన్నవి తీసుకున్నారు. అంటే నార్మల్గా పిల్లలు టెంప్ట్ అయిపోతారు కదా ఐస్ క్రీమ్స్. ఇంకా అది కాక పేరెంట్స్ లేరు అంటే ఏమో వద్దులే అనేసి తినేస్తారు. అలా కాకుండా పాపం వాళ్ళు కూడా కంట్రోల్గా ఉన్నారు. అది తింటే మళ్ళీ హెల్త్ బాగుండదు. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మెయిన్గా. సో మేబీ దానికోసం అనుకుంటా. హరీష్ మీద ఎండ పడుతుంది అది వేసినా కానీ ఐస్ క్రీమ్స్ తిన్నట్టే లేదు బుజ్జు. ఎక్కడో మూల కూడా లేదు. నీకు కొంచెము ఎంటీ అయిపోయింది బాబా. 2-3 డేస్ అన్నీ పోయాయి కదా లైన్గా. మా సుదర్శన్కి ఫీవర్ రాలేదు కానీ అన్ని ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నాయి. మోషన్స్ ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అందుకనేసి ఎక్కువ ఆకలేస్తున్నట్టుంది ఇప్పుడు. ఇంకా ఇంట్లో నేను బిర్యానీ చేశాను కదా అని చెప్పేసి హరీష్ని పల్లవిని డైరెక్ట్గా పోలార్ బేర్ నుండి ఇంటికి తీసుకెళ్ళిపోదాము అనేసి అనుకొని ఇంకా సూర్య నాకు ఫోన్ చేసి చెప్పాము, ఇట్లా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాము, సాయంత్రం తీసుకొచ్చి వదులుతానులే అనేసి చెప్తే అన్న ఎక్కడ అసలు వదలలే లేదు. లేదని ఒక్క నిమిషం ఇటు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోదురా అని చెప్పేసి అనడం స్టార్ట్ చేశాడు. ఇంకా అలా అనేసి ఇంకా ఇక్కడికే వచ్చేసాం డైరెక్ట్గా. ఇంకా ఈ చిన్న పిల్లలు ఎవరంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అంట. ఇదిగో వీళ్ళిద్దరు. జయ నా దగ్గర కూర్చున్న అమ్మాయి పేరు జయ. ఈ పాప పేరు లైట్ బ్లూ కలర్ అమ్మాయి పేరు విజయ అంట. మామూలుగా వాళ్ళిద్దరు అసలు నోరే ఈ నా పైన కూర్చున్న అమ్మాయి కొంచెం మాట్లాడుతుందంట. ఇంకొక పాప అసలు మాట్లాడదంట అసలు. అలాంటిది యాపీని చూసి యాపీ హాయ్ అనేసి అనింది. అనేసరికి అన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. రాధిక అన్న ఇద్దరు. ఇంకా అది కాక వాళ్ళిద్దరు నా దగ్గర కూర్చునేసరికి ఇంకొక షాక్ అనమాట. మామూలుగా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు, కొత్త కదా, చిన్నపిల్లలు కదా. అలాంటి దగ్గరకు వచ్చి కూర్చునేసరికి అలానే చూస్తున్నారు అన్న వాళ్ళు. ఇంకా అన్న వాళ్ళ ఇంట్లో ఈ చైర్ నాకు భలే ఇష్టం, ఎంతో బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీదే కూర్చున్నాను. ఏమంటే ఇది ఉయ్యాలాగా ఊగుతూ ఉంటుంది అనమాట. ముందుకి వెనక్కి హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది దానిపైన కూర్చొని టీవీ చూసుకుంటే. అట్లా చాలా బాగుంది.
ఇంకా అలా కూర్చున్నాం కదా! ఆ పిల్లలు కూడా నా పైన కూర్చునేసరికి ఇలా ఉయ్యాల ఊగుతా ఉంటే కొంతసేపటికి వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది, పడుకునేస్తున్నారు. ఇంక మళ్ళీ రాధిక వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిందనమాట. వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందనేసి. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత సూర్యని ఎందుకు రమ్మన్నాడంటే, రాధిక బిర్యానీ చేసిందంట. చికెన్ బిర్యానీ. అది తినేసి పోవడానికి రమ్మన్నాడంట. మేము గూడా చేశామన్నా చికెన్ బిర్యానీ, అందుకే నేను హరీష్‌ని తీసుకెళ్తున్నాను అనేసి అన్నాననమాట. కానీ ఇంకా ఇక్కడికొచ్చేసాము. ఇంకా మేము తినేసి కదా పోలార్ బేర్‌కి స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ తినేసరికి ఫుల్‌గా ఉన్నింది. ఇంక ఇక్కడేం వద్దు వద్దు అని చెప్పి తినలేదు. ఇంకా కొంతసేపు మా సుదర్శన్, హరీష్ ఆడారు. అదేమది రోబ్లాక్స్ అదే PS5 ఆడతారు కదా! సో, అది. దాని తర్వాతొచ్చేసి ఇప్పుడు యాపీ, హరీష్ ఆడుతున్నారు. ఇంకా ఇక్కడేమంటే ఏదేదో గేమ్స్ తెచ్చింది. పల్లవితో ఆడుతున్నాడు మా సుదర్శన్. మా సుదర్శన్‌కి ఎక్కడ పిల్లలుంటే అక్కడ పిల్లలతో ఆడుకుంటుంటారు. అరే! ఆ సూర్య అన్న ఉన్నాడే పాపం సూర్య అన్నతో మాట్లాడుకోవచ్చు కదా! యాపీ, టెడ్డీ వీళ్ళు ఆడుకుంటారు కదా పిల్లలతో. వినడు. వీళ్ళు ఫస్ట్ మా సుదర్శన్ కూర్చొనేస్తాడనమాట. వాళ్ళు ఇప్పుడు టెడ్డీ ఆడాల్సినవి, యాపీ ఆడాల్సిన వాళ్ళతో మా సుదర్శన్ కూర్చొని ఆడుకుంటా ఉంటాడు. ఇంకా సరే రాధిక లోపలికెళ్ళుండింది. ఏం చేస్తుందా అనేసి నేను వెళ్ళాను. కిచెన్‌లోకెళ్ళాను. సో, యాపిల్స్, క్యారెట్స్ ఇవన్నీ కట్ చేస్తా ఉంది. జ్యూస్ చేయడానికనమాట. జ్యూసర్ కొనుక్కుందంట కొత్తది. చాలా బాగా వర్క్ అవుతా ఉంది అని చెప్పేసి ఎప్పటినుండో కొనుక్కోవాలనుకుంటా అంటే ఇంకా ఇప్పటికి కొనుక్కున్నానంట. యాక్చువల్‌గా నేను కూడా జ్యూసర్ ఎప్పటినుండో కొనుక్కోవాలనేసి ఒక 2 ఇయర్స్ ముందు నుండి. కాకపోతే నేనేమంటే కొన్ని బ్రాండ్స్ చూసాను. అవి చాలా కాస్ట్ అనిపించాయన్నమాట. 14,000, 15,000 ఆఫ్టర్ డిస్కౌంట్ అంతుండింది. సో, నాకెందుకులే అంత పెట్టి ఇప్పుడు అవసరమా జ్యూసర్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం. అది బెంగుళూరులో నాకు మేమేం తాగినా, ఏం తిన్నా కోల్డ్ అవుతుంది అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడో సమ్మర్‌లోనే చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు జ్యూసర్ కొనడం అవసరమా అన్నట్టుగా అట్లే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇక్కడ చూసేసరికి జ్యూసర్ కొనుక్కుంది. చాలా బాగుంది. కుక్‌వెల్ బ్రాండ్ అంట. చాలా బాగుంది. యూజ్ చేస్తున్నారు. మరి ఎక్కువ ప్రైస్ కూడా కాదు. రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇంకా అదే జ్యూస్ చేసి చూపిస్తా ఉంది. అది వేస్ట్ అంతా ఒక సైడ్ వచ్చేస్తది. జ్యూస్ అంతా ఒక సైడ్ వచ్చింది. మెయిన్‌గా ఎక్కువగా ఏమంటే హరీష్ వీళ్ళేమంటే ఫ్రూట్స్ తినమంటే అదే పనిగా తినరంట. అందుకే ఇలా రోజు జ్యూస్ చేసి ఇచ్చేస్తా ఉంటాను అనేసి అంటా ఉంది. ఇంకా నేను రాధిక ఏమంటే ఏదో కొన్ని స్పెషల్ డేస్‌కి అనుకోకుండా ఇలా కలుసుకుంటా ఉంటాము. న్యూ ఇయర్‌కి అన్నట్టుగా. ఇప్పుడేమంటే విమెన్స్ డేకి అలా వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అది బాగా పెడితే పడుతుంది నాన్న. నాన్న ఇక్కడ మా టవర్ చూడన్నా నువ్వు. అయ్యయ్యో టెడ్డా రే రామ్ తీయకూడదు. ఎందుకు తీయకూడదు బాబా? ఈ పైన నెట్టు తీయకూడదు. పైన ఫుల్ అయినట్టు. రే గమ్మ ఉండు. దీన్ని నువ్వు సరి చేసుకో ఇట్లా. రే దీన్ని పడిపోతుంది సార్. హరీష్ సెట్టింగ్ నాకు టీవీ కావాలా? వావ్ టెడ్డా ఇది ఒక్కటే రావాలి. నా కింద నుంచి ఏవి రావు. ఇది ఒకటే ఛాన్స్. వద్దు 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 తాగట్లేదు. అయ్యో బాగా ఆడాము. సూపర్ గా అంతసేపు ఆడడం అసలు చాలా గ్రేట్. గేమ్ అయితే ఎంతసేపు ఆడారు తెలుసా? నేను ఎడిట్ చేసి మీకు కొద్దిగానే పెట్టాను ఆ జెంగా గేమ్ అనేది. ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ ఆడారు అనుకుంటాను. 4 మెంబర్స్ కలిసి రెడ్డి, సుదర్శన్, ఇంకా యాపీ, పల్లవి నలుగురు చాలా బాగా ఆడారు. ఇంకా అలా కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళట్లేదు. భలే ఉంటుందన్న వైబ్ నీకు డ్రెస్ కొని చేస్తాం. ఇంకా మేము మాల్కి ఎందుకు వెళ్ళాము అంటే విమెన్స్ డే కదా, నాకు ఏదైనా గిఫ్ట్ కొనిస్తా అని చెప్పారు మా సుదర్శన్. డ్రెస్ ఏదైనా కొనిస్తా అని చెప్పేసి ముగ్గురు కలిసి అందుకనేసి వెళ్ళాము. కానీ నాకు అక్కడ ఏం డ్రెస్సెస్ నచ్చలేదు. వెస్ట్ సైడ్కి వెళ్ళాము. ఇంకా అక్కడ క్రికెట్ జరుగుతుంది ఆ రోజు, ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కదా, అందుకనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము.
ఇంకా ఇంటికి వచ్చేసాక మళ్ళీ క్రికెట్ పెట్టుకున్నాడు మా సుదర్శన్. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, మండే రోజు. ఇంకా నేను చాలా అయిపోయింది వెజిటేబుల్ ఇది ఉప్మా చేసి అనేసి వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను. యాక్చువల్గా మా టెడ్డీ తినద్దు వెజిటేబుల్ ఉప్మా, కానీ ఈ మధ్య అంతా వాడికి అసలు నాన్ వెజే ఎక్కువ పెడుతుంది, వెజిటేబుల్స్ అసలు ఏం పెట్టట్లేదు. ఇంతకుముందు ఎంత నాన్ వెజ్ చేసినా వెజిటేబుల్ బిర్యానీ అంటూ సాంబార్ అంటూ అలా చేసేదాన్ని, ఈ మధ్య అలా చేయడమే లేదు. అందుకని ఇంకా ఈ ఉప్మాకు కూడా టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్ చట్నీ, శనక్కాయ పప్పు చట్నీ కూడా చేశాను. అక్కడ చూసా టెడ్డీ ప్లేట్లో వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసి తిట్టించుకుంది ఆ రోజు మా ఇద్దరి చేతిలో. ఆ రోజు అసలు వెళ్ళారు అనుకొని గమ్ముగా అయిపోయి ఎవరి పార్టీకి వాళ్ళు, మళ్ళీ సడన్గా గబా స్నానాలు చేసుకునేసి బయలుదేరుతున్నాము. ఏమంటే ఎగ్జామ్స్ ముందు నుండి చెప్తా ఉండింది, వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురం మేము మాల్లో కలుసుకుందాం అనుకుంటున్నాం ఆశక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్తా ఉండింది. సర్లేరా అప్పుడు సంగతి చూద్దాం లేరా అని చెప్తా ఉన్నాము. ఇంకా ఆ డే వచ్చేసింది అనమాట. నార్మల్గా ఎవరో వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరు బిజీగా ఉన్నారు, వాళ్ళు డ్రాప్ అయిపోతున్నట్టు తెలిసి ఇంకా వీళ్ళు వెళ్తారో వెళ్ళమో అన్నట్టుగా అనుకుంటా అదేదో జరుగుతూ ఉండింది వీళ్ళు డిస్కషన్స్. సో కొంచెం డల్గా కూడా ఉండింది, అయ్యో వెళ్ళలేకపోతున్నామే, కలుసుకోలేకపోతున్నామే, ఇంకా ఇదే కదా మళ్ళీ కలుసుకోలేరు అనమాట. నేనేమంటే వాళ్ళని ఇంటికి పిలువురా, మంచిగా చూసుకొని పంపిస్తాను రా, భలే ఉంటుంది, ఏం కావాలంటే అవి చేసి పెడతానంటే వాళ్ళు వెజిటేరియన్స్ ఆశాక వాళ్ళు తినరు అంటా ఉండింది. జాగ్రత్తగా వాడుకో, ఎక్కడ వాడుకో తెలిసి పెట్టుకో. ఎక్కడ పెట్టుకుంటున్నావు డేటా? వెళ్దామా? ఇంకా లాస్ట్ మూమెంట్లో ముగ్గురు వెళ్తున్నాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యారు, గబగబా రెడీ అయ్యి. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మాల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాడు. ఇంకా నన్ను కూడా రమ్మంటా ఉండింది, అశక నువ్వు రా అశక అంటా ఉండింది. ఇంకా ఇగో ఈ యాప్ వాడు కూడా ఉన్నాడు, ఇంక ఇద్దరం కలిసి వెళ్తున్నాము వాడికి తోడుగా. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్తో ఉంటారు. ఇంకా నేను హ్యాపీ ఏమంటే నార్మల్గా ఇంకా తిరుక్కుంటా ఉందాంలే అనేసి వెళ్తున్నాం అనమాట. అసలు నాకైతే చాలా పని ఉండింది. ఇంకా ఇదే ఫస్ట్ టైం వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అలోన్గా ఇలా వెళ్ళడము, కలుసుకోవడము. ఇంకా సర్లే వాడికి కూడా కొత్త కదా పాపం అన్నట్టుగా ఇంకా బయలుదేరేసి వెళ్దాంలే తోడుగా ఉంటాము. మనకు కూడా పిల్లల్ని పంపించాలంటే ఇష్టం ఉండదు కదా ఇలా. నేనేం వేసుకుని మా చూసిన వేసుకొస్తారండి. రేటా నీ ఫ్రెండ్స్తో ఫోటో నేను తీస్తాలేరా? ఏమంటే బాబా పాపం ఎట్లా రా, మీరు మంచిగా ఫొటోస్ తీసుకుని అంటే నా ఫోన్ పని చేయదు, బాగుండదు, వాళ్ళ పార్టీలు తిరుక్కుంటూ ఉంటారు అంటే ఎలా కనిపిస్తున్నాను? మరి ఫోటో తీస్తానంటున్నావే? అదే వాళ్ళ ఫోన్ లో ఫోటో సరిగ్గా రాదంట, జనం పెట్టుకోండి, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి బాగా. కార్డు ఇచ్చాక మేము కూడా షాపింగ్ చేస్తాం బాబా, మినీ సోలో. మేము ఇంకా షాపింగ్ చేస్తాం. నేనేం చేయను, ఒక దగ్గర కూర్చొని థంబ్నైల్ చేసుకోవాలి నేను. అదే అసలు అప్లోడ్ అవ్వాలా, కొద్దిగా అప్లోడ్ అవ్వాలి, ఇంకా ఎలా అవుతుందో. ఇంకా మీకు తెలిసిందేగా యాపీ గురించి, నాతోనే ఉండాలి అంటే టెడ్డీ యాపీ ఇద్దరు నాతో వచ్చినప్పుడు అలా ఉండకూడదంట, వాడు ఒక్కడే ఉండాలంట, నాతో తిరగాలంట, షాపింగ్కి రావాలంట అంటూ ఉంటుంది. అలా వాడు చాలా హోప్స్తో వస్తున్నాడు, నేను వాడిద్దరమే ఉంటాము. ఇంకా అన్నీ నేను వాడినే అడుగుతూ ఉంటాను, వాడితోనే మాట్లాడుతూ ఉంటాను అట్లా. మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా టెడ్డీ యాపీ ఇద్దరం వెళ్తుంటే వాడు ఎగ్జామ్స్ అయిపోయాయండి, వాడు అన్నీ మాట్లాడుకుంటా చెప్పుకుంటా ఉంటే నేను వాడికి రిప్లై చేసుకుంటూ అట్లా ఉంటాయి. సడన్గా ఉండేసి అమ్మ ఏంటమ్మా నువ్వు నాతో మాట్లాడట్లేదు, డీకాతోనే మాట్లాడుతున్నావు అనేసి అడుగుతా ఉండింది. ఇంకా వాడితో కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, అందుకనేసి వాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, నేను వాడే అనేసి. సరే చూడాలి వాడితో ఈరోజు మళ్ళీ ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ మాల్కి వచ్చేసాము, సుదర్శన్ మమ్మల్ని వదిలేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి వదిలేసి ఏమైనా వెళ్ళిపోతారేమో నాకు ఐడియా లేదు. ఒక అమ్మాయి మాత్రం వాళ్ళ మమ్మీ వచ్చి వదిలేసి వెళ్తుందనమాట. ఆల్రెడీ వచ్చున్నారు, వెయిట్ చేస్తున్నారు, అందుకే ఫాస్ట్గా వెళ్తూ ఉంది టెడ్డీ. ఇక్కడ టెడ్డీ అయితే వాళ్ళ ఫ్రెండ్తో కలుసుకునేసింది, ఇంకొక ఫ్రెండ్ రావాలన్నమాట, తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం తను దూరం నుండి రావాలనుకుంటాను. ఇంతలో మేమిద్దరం మాల్లో నైస్ కదా, ఇది బాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటో తీసేదా?
ఇంకక్కడ ఫోటో తీసేసుకున్నాము. అలా ఎంటర్ అవ్వగానే ఏమంటే ఈద్ ముబారక్ అనేసి కనిపించింది. భలే హ్యాపీ అనిపించింది. ఓ రంజాన్ వస్తుంది కదా, అందుకనేసి ఇలా డెకరేట్ చేసినట్టున్నారు అనేసి అనిపించింది. ఇంకా ఉగాది కూడా పక్క రోజే కదా, ముందు ఉగాది దాని తర్వాత రంజాన్. సో ఉగాది కూడా ఇప్పుడే కదా, కానీ ఏం పెట్టలేదే అనేసి అనుకున్నాము. సరే అనుకున్నాను, నేను అనుకున్నాను. ఇంకా అంతే టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ అమ్మ ఇద్దరు అక్కడ కింద ఉన్నారనమాట. ఇంకొక ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సో ఇంకా హ్యాపీకి మాత్రం వాళ్ళ మీదే ఉంది మనసు. ఏమంటే డీకా వాళ్ళు ఎక్కడున్నారు మా, అక్కడ కనిపిస్తున్నారమ్మా, వాళ్ళు ఇంకా రాలేదమ్మా అట్లా అంటూనే అనింది. సరే వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు కదా అనేసి మేము ఇంకా మా పాటికి మేము వీడికి ఐస్ క్రీమ్ కావాలి అనింది రాగానే. ఇంకా వీడికి ఐస్ క్రీమ్ కొనిచ్చేసి ఇంకా లైఫ్ స్టైల్లో వెళ్ళాను. నేను డ్రెస్ కొని ఇలాగ మా సుదర్శన్ ఒక డ్రెస్ కొనుక్కుంటాను బాబా అనేసి అన్నాను అనమాట. నాకు నచ్చితే కొనుక్కో బుజ్జు తీసుకో అని చెప్పి మా సుదర్శన్ కార్డు ఇచ్చాడు. అందుకని ఇంకా లైఫ్ స్టైల్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా లైఫ్ స్టైల్లో తీసుకుందే అనమాట. నాకు లైఫ్ స్టైల్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, నచ్చుతాయి అనమాట. వేరే కలర్ తీసుకోమ్మా. అస్సలు వాళ్ళమ్మా. ఇప్పుడు నేను ఇలా హ్యాపీని అడుగుతున్నాను కదా, వాడికి అలా ఇష్టం అనమాట. నేను వాడితోనే మాట్లాడడం, వాడితోనే అడగడము. నార్మల్ టెడ్డీ ఉందంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళే కదా అడుగుతూ ఉంటాము. ఇంకా నా హ్యాండ్ మీద ఒక వైట్ డ్రెస్ వేసుకోన్నాను, అది మాత్రం నాకు చాలా నచ్చింది రాగానే. ఇంకా ఈ డాల్కి వేసిన డ్రెస్ కూడా చాలా బాగుంది, కానీ హ్యాపీ ఎందుకు బాగాలేదని. ఇంక ఇక్కడ ఏమంటే ఇలా కుర్తా సెట్స్ లాగా ఉంటాయి, దానికి ఉన్న ప్రైస్కి కుర్తా సెట్స్ లాగా వస్తాయి కాబట్టి వర్త్ అనిపిస్తుంది. లేదంటే ఇదేమంటే ఓన్లీ కుర్తీ అనమాట, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకే మేము ఇంకా తీసుకోలేదు. అమ్మాయి బొల్లే ఉంది, తీసుకో అమ్మా. నిజంగానే ఈ డ్రెస్ చాలా బాగుంది, కానీ ప్యాంట్కి కింద స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట మోడల్. అది నాకు ఎందుకో నచ్చలేదు. ఇంకొకటి ఏమంటే నాది మీడియం సైజ్, నేను ఏది తీసుకున్నాక మీడియం కూడా ఏమంటే నాకు ప్యాంట్ మీడియం సైజ్ కరెక్ట్ ఉంటుంది, కానీ టాప్ ఏమంటే ఎస్కి సరిపోతుంది, షార్ట్ సైజ్కి సరిపోతుంది అనమాట టాప్ మనది. కానీ మీడియమే తీసుకుంటాను ఇంకా ప్యాంట్ కోసం అన్నట్టుగా. ఇంకా అక్కడ ఏమంటే మీడియం సైజ్ లేదు, అది అందుకే ఇంకా తను అడుగుతున్నాడు మీడియం సైజ్ ఉంది రాపోడికి. ఇది నాకు కదాలు బాగుంది అని చూడు. ఏం ఆర్డర్ చేసుకున్నా? హాట్ చాక్లెట్. బాగుందా? ఇంక ఇక్కడ మేము ఫస్ట్ కాఫీ తాగాము, యాపిక్ మిల్క్ షేక్ తాపించి మళ్ళీ కొంతసేపు ఎక్కడికో వెళ్ళాము, జస్ట్ ఊరికి అట్లా తిరుక్కొని వచ్చడానికి. దాని తర్వాత మళ్ళీ ఆకలేసింది లంచ్ టైం అనేసి వచ్చేసి ఇంకా వీడికి బర్గర్ కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే తీసి ఇచ్చాను. ఇంకా అక్కడ ఏమంటే టెడ్డీ వాళ్ళు కరెక్ట్గా అదే టైంకి వాళ్ళు వచ్చారు లంచ్ చేయడానికి. అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి పీప్ చేస్తూ ఉంది అండ్ నాకు చెప్తా ఉంది, రే అలా చూడకూడదు అంటే నవ్వుకుంటా ఉంది అనమాట. ఇంకా ఇక్కడేమంటే అట్ హోమ్, అక్కడ హోమ్ సెంటర్ హోమ్ సెంటర్ అనుకుంటా, హోమ్ సెంటర్ ఉండింది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఈ డైనింగ్ టేబుల్ బాగా నచ్చేసింది నాకు. సో ఇలా 6 సీటర్ ఉండాలి, ఇలా డైనింగ్ టేబుల్ ఇంట్లో కావాలి అనేసి ఎప్పటి నుండో నాకు. కానీ అక్కడ ఇంటి దగ్గర ఏమంటే ఒక 4 సీటర్ది ఉంది, అది ఐక్యాలో తీసుకున్నాం. అది కూడా బాగుంటుంది, కానీ అది మరీ చిన్నదిగా ఉంది, అసలు డైనింగ్ టేబుల్ ఫీల్ రావట్లేదు దాంట్లో అది చూస్తుంటే. ఇంకా అది అప్పటి నుండి తీసేయాలి అనేసి అది. ఇంకా దాని పక్కన టీటీ టేబుల్ ఒకటి ఉండింది, అది యాపిక్ అన్నట్టు పెట్టున్నాము. ఆ 2 ఎప్పుడు తీసేస్తామో దాని మీద అంత ఎంటీ ఎప్పుడు చేస్తానో అప్పుడు డైనింగ్ టేబుల్ కొనిస్తాను మా సుదర్శన్ అన్నాడు. అది ఎంత ట్రై చేస్తున్నా దాని మీద అది అంత డస్ట్బిన్ లాగా అయిపోతూ ఉంది, కానీ అదేమో తీయలేకపోతున్నాను. ఎలాగైనా సరే తీసేయాలి అని అనుకుంటున్నాను అనమాట. అందుకనేసి డైనింగ్ టేబుల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చూసుకుంటూ అలా ఉన్నాను. ఇంకా అక్కడ నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, షాప్ చేసుకున్నాను లైఫ్ స్టైల్లో. ఇంకా మా లంచ్ అయిపోయింది. దాని తర్వాత మినీసోకి వెళ్ళాము, గుడికి వెళ్ళాము, ఎక్కడంటే అక్కడికి వెళ్ళాము, అంతా తిరిగాము. ఇంకా బోర్ కొట్టేస్తుంది, అంటే అంతసేపు ఉండడం ఊరికే జస్ట్ నార్మల్ టైం స్పెండ్ చేయాలంటే బోర్ కొడుతుంది. మాల్లో ఏదైనా షాపింగ్ ఉంది, ఇలా మీట్ అవుతాము, అలా చేస్తాము, ఎవరితోనైనా ఉంటాము అంటే అది వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే టెడ్డీ కోసం వచ్చున్నాం కదా, అసలు చాలా బోర్ కొట్టింది నాకైతే.
ఇంకా నిన్న విమెన్స్ డే జరిగింది కదా! సో, అక్కడ అది పెట్టున్నారనమాట. సో, హ్యాపీకి నేను ఫోటో తీరా నాకు అని చెప్పాను. అలాగే వీడియో కూడా తీసింది. ఇంకా స్టార్ బాక్స్‌లో అడిగింది, "అమ్మా నాకది భలే ఇష్టమమ్మా మఫిన్ ఎన్ని సార్లు తిన్నాను ఎంత బావుందంటే." "ఎప్పుడు తిన్నావురా?" అంటే తినిందంట ఎప్పుడో. సరే అనేసి కొనిచ్చాను. అది కూడా ఏమంటే హ్యాపీ టెడ్డీ లేనప్పుడు హ్యాపీ నాతో ఉన్నప్పుడు హ్యాపీ చేసే పనులన్నీ నాకు టెడ్డీ చేసినట్టే చేస్తా ఉందేంటి? టెడ్డీ అడిగినవే అడుగుతా ఉందేంది? అనేసి అనిపిస్తది. అంతే కదా చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారు. స్లోగా తిను. నువ్వు తిను బా. Worth it. I'm a deepest. Taste it. నువ్వు తిన్నానా? ఇంకా నాకు అక్కడ కాఫీ తాగాలనిపించింది. మళ్ళీ మా సుదర్శన్ ఏమంటే పికప్ కోసం వస్తాడు. అప్పుడు తాగుదాంలే సుదర్శన్‌తో అనిపించి ఇంకా తాగలేదు. ఇంకా మా సుదర్శన్ కోసం ఆల్మండ్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం సుదర్శన్‌కి ఇలా బేకరీలో ఉండేటివి. ఇంకా స్టార్ బాక్స్‌లో ఉంటే ఇంకా భలే టేస్టీగా ఉంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను. దాని మీద ప్రైస్ ఎక్కువ ఉన్నా గానీ తీసుకున్నాను మా సుదర్శన్ కోసము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా సుదర్శన్‌కి ఇచ్చాను. "బాబా నీకోసం ఇది తెచ్చాను. నా కోసం ఏం తేలేదురా మీరు" అనేసి అడిగాడు. అడగకుండానే తీసుకొచ్చి ఇచ్చాననమాట మా సుదర్శన్‌కి అది. ఇస్తే అదేమంత బాలేదు అనేసి అన్నాడు. ఇంకా ఆ స్మూర్‌లో ఆ టెడ్డీ బేర్స్ చూసారా? అవి చాక్లెట్స్. యాక్చువల్‌గా టెడ్డీకి టెడ్డీ బేర్‌గా, హ్యాపీకి ర్యాబిట్ కావాలి అనేసి అడిగింది. అదొక ఈచ్ $350 ఇంకా. ఆ చాక్లెట్ కొనిస్తే ఇంకెందుకులే అన్నట్టుగా, మళ్ళీ నీ ఎగ్జామ్స్ అయిపోయినాక కొనిస్తానులేరా హ్యాపీ అని చెప్పేసి, ఇంకా అక్కడ ఏం కొనుక్కోకుండా ఇక్కడ ఆల్ స్పోర్ట్స్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడికొచ్చామనమాట. ఇంక ఇక్కడ రాగానే ఏదేదో చేస్తా ఉంది హ్యాపీ అసలు. ఇంకా ఇది మాత్రం మర్చిపోవద్దు హ్యాపీ హులా హూప్ ఆడేది. చిన్నప్పటి నుండి మీరు ఎన్ని 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, ఎన్నైనా ఇవ్వండి అది చేస్తదనమాట. ఇంకా వాడు మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంది. నాకు మాత్రం నేను డౌన్ అయిపోతా ఉన్నా. నా ఎనర్జీ అంతా అయిపోతా ఉంది. అరే ఇంటికెళ్ళాలి అనిపిస్తానే ఉంది. ఇంకా పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి నేనేం ఫోన్ చేయకుండా టెడ్డీయే ఫోన్ చేసేంత వరకు ఉందాం. 4 వరకు ఉంటాం మేము అనేసి అనింది. మార్నింగ్ మేము 11:45 ఆ టైంకి వచ్చాము. 4 వరకు ఉంటాం అశక మేము అనేసి అంటా ఉండింది. 4 అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంక 5 అయ్యేలాగా ఉందనమాట. నాకు ఇంకోటేమంటే ఇక్కడ అసలు టెడ్డీ నార్మల్‌గా ఇలా ఫ్రెండ్స్‌తో మీట్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి అంటే పేరెంట్స్‌ని వద్దంటారు. పేరెంట్స్ లేకపోతే బావుండు అలా అనేసి అనుకుంటారు కదా! కానీ టెడ్డీలో నాకు అది నచ్చింది అసలు. ఏందంటే "అశక నువ్వు రా." నేను రానురా నువ్వు వెళ్ళిరా హ్యాపీగా స్పెండ్ చేసుకో రారా ఏమవుతది నీకు అన్నీ తెలుసు కదా! మనం వెళ్తూనే ఉంటాం కదా! దాంట్లో కూడా ఎందుకు నీకు అట్లా అంటున్నావు అంటే పాపం అలా అన్నీ తెలుసు వాడికి. అన్నీ అలోన్‌గా చేసుకుంటది, షాపింగ్ చేసుకుంటది, వెళ్తుంది. ఈ మాల్ అయితే అసలు అంతా భలే అలవాటనమాట వాడికి. అలాంటిది మళ్ళీ అయినా నన్ను రమ్మంటా ఉంది. అనేసి భలే హ్యాపీ అనిపించింది ఎక్కడో. కానీ ఇప్పటి జనరేషన్‌లో పిల్లలు అసలు అలా ఎవ్వరుంటారు చెప్పండి? మామూలుగా పేరెంట్స్ లేకుండా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అట్లాంటివే జరుగుతా ఉంటాయి కదా! అలాంటివే అనిపిస్తా ఉంటుంది పిల్లలకి. అలాంటిది టెడ్డీ ఇలా ఉందంటే థాంక్ గాడ్ అనిపించింది. ఇట్లే ఉంటే బావుండు ఎప్పటికి మంచిగా అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా హ్యాపీతోనే డౌట్ అబ్బా! మా హ్యాపీ 7th క్లాస్‌లోనే ఇలా ఫ్రెండ్స్‌తో వెళ్తదేమో అందరితో కలిసి మీరు రావద్దమ్మా మీరు అనేసి అంటదేమో అనేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. 7th క్లాస్ వరకు అక్కర్లేదు. ఇప్పుడు ఈ క్లాసే ఎగ్జామ్స్ అయిపోయినాయంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్ళాలంటదేమో అనేసి అనుకున్నాను నేను సుదర్శన్. ఇంకా వీడికేమంటే ఇలా ప్రెస్సింగ్ బాల్స్ ఉంటాయి కదా! ఇట్లా స్ట్రెస్ బాల్స్ అవంటే భలే ఇష్టం. క్లే గానీ, క్లేతో ఉండేటివి గానీ అట్లా ఇలా ఏమంటారు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలంటే భలే ఇష్టం. అవి దొరికాయి అక్కడ. అవి కావాలనింది. ఇంకా అదొకటి కొనిచ్చాను అక్కడ. దాని తర్వాత ఏమంటే మళ్ళీ డెకాథ్లాన్‌కి వచ్చామనమాట. డెకాథ్లాన్‌కి వచ్చేసరికి ఇంకా ఇక్కడ బాల్స్ మా సుదర్శన్ ఈ మధ్య ఇదిగో ఆ డంబుల్స్ కొనుక్కోవాలి అనుకుంటా ఉన్నాడు. అవి కనిపించేసాయి హ్యాపీకి. దాంతో కొంచెంసేపు చూసింది. అరే బబ్బాకి కొనాలని చెప్పాడు కదా! అలాంటివి ఉన్నాయేమో చూడరా అనేసి అంటా ఉన్నాను అక్కడ. పెట్టాను మొయ్యలే స్లోగా. ఇంకా రానన్న వెళ్దాం. ఉంటుంది బ్యాక్ సైడ్ తిరిగి చూపి చూడమ్మా. చూడు ఉంటుంది చూడు చెక్ చేయాలి ఉంటుంది చూడు ఇక్కడ 999. బాబా వస్తున్నా ఇక్కడ ఉంది 699 అన్ని ఆఫర్ ఏమి మార్చారే మమ్మీ ఆఫర్. సుదర్శన్ వచ్చినాక కొనిద్దాము అనేసి అనుకున్నాను. కానీ దాని గురించి మళ్ళీ మర్చిపోయాను. ఇంకా సుదర్శన్ ఫోన్ చేశాను. బాబా బోర్ కొడుతోంది కాఫీ తాగుద్దాము అంటే సుదర్శన్ మీటింగ్స్ అయిపోతే వస్తానని చెప్పున్నాడు అనమాట. సరే ఉండు బుజ్జు కొంతసేపు 15 మినిట్స్ బయలుదేరుతాను అని చెప్పాడు. ఇంకా టెడ్డీ వాళ్ళ దగ్గర నుండి మాత్రం ఫోన్ రాలేదు. టెడ్డీకి ఒక చిన్న ఫోన్ ఇచ్చి పంపించున్నాము. యాక్చువల్గా వాడు ఫోన్ లేదు, ఫోన్ యూజ్ చేయదు. అదేమంటారు మా సుదర్శన్దే ఇంకొక సిమ్ ఉందనమాట.
ఇంకా ఆ ఫోన్ దాంట్లో వేసి ఉంటాడు. ఇంకా ఆ ఫోన్ తీసుకెళ్ళమని చెప్పాడు. దానికే వాట్సాప్ పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఇలా చాట్ చేసుకుంటూ అలా ఉంటదనమాట. సో, ఆ ఫోనే తీసుకెళ్ళింది. ఆ ఫోన్‌లో ఛార్జింగ్ లేదంటా ఉంది ఇంతకి. ఇంక సరే ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నుండి చేస్తాను అని చెప్పిందనమాట. ఇంకా మాకు తిరిగి ఏమంటే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. సరే ఒక దగ్గర కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాను. వీడు తిరుగుతా ఉన్నాడనుకో మళ్ళీ వీడికి మళ్ళీ ఆకలేసి మళ్ళీ ఏదైనా కొనియమంటే ఒక దగ్గర కూర్చోబెట్టాను. ఇంకా నేను వాడు వీడియో తీసుకున్నాను. నాకైతే నిజంగా చెప్పాలంటే నిద్ర వచ్చేస్తాను అనమాట. కాఫీ తాగాలి అనిపిస్తుంది ఎంతసేపటికి. మెయిన్గా ఏమంటే డ్రెస్సెస్ షాపింగ్ చేసామనుకోండి, అది వేసుకోవాలి, ట్రై చేయాలి, అది తీయాలి, వేసుకోవాలి. అబ్బా అక్కడ టయర్డ్ అయిపోతాం చాలా అసలు. ఇంకా నేను మంచి డ్రెస్సెస్ తీసుకున్నాను. మీకు మళ్ళీ నేను ఎప్పుడైనా వేసుకుంటాం కదా చూద్దురు కానీ లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఇంకా అక్కడ వర్త్ అనిపిస్తుంది ఆ ప్రైస్కి. ఆ డ్రెస్సెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూసారా మా సుదర్శన్ వచ్చేసాడు. మా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు కలిసి ఆడుకుంటాను. ఎక్కడ బుజ్జి? మీరెక్కడ? ఏమో చేస్తే నీకు పాయింట్. నీకు 1 నాకు 0. ఇంకా ఈ రోజు అనే రోజు ఇలా మాల్లో గడిచిపోతుంది డే అంతా అనేసి అస్సలు అనుకోలేదు. నార్మల్ డేస్లో అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అరే ఇది తీసుకోవాలరా మాల్కి వెళ్తే బాగుండు అనేసి కొన్నిసార్లు మా సుదర్శన్ అడిగితే మా సుదర్శన్ కుదరగా తీసుకెళ్ళక వెళ్ళుంటే బాగుండు అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఈరోజు మాల్లోనే ఉన్నాను కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏమీ తోచలేదు. ఫైనలీ టెడ్డీ కాల్ చేసింది కరెక్ట్గా 5కి 5 మినిట్స్ అట్లా ఉన్నప్పుడు ఇంకా బయలుదేరిపోయాము. ఉగాది చూపిస్తున్నాను. ఇక్కడ ఉగాది లేదే అనేసి అనుకున్నా కానీ వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ ఉండింది అనమాట. ఇంకా అక్కడ వీడియో తీసుకోలేదు కానీ యాప్ని పెట్టి ఫొటోస్ తీశాను. ఇంకా వాళ్ళ ముగ్గురులో ఒక ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది తనే. ఇంకా ఇంకొక అమ్మాయి ఏమంటే మన ఇంటి దగ్గరే అనమాట వాళ్ళ హౌస్ కూడా. సో డ్రాప్ చేద్దాం మనమే అని చెప్పేసి బయలుదేరాం. మా సుదర్శన్ పాపం ఆ అమ్మాయికి కూడా షాక్ అయ్యేలాగా మీరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. హ్యాపీగా ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకున్నాను నేను. ఇంకా తర్వాత టెడ్డీ హ్యాపీ వేరే సాంగ్స్ ఏమో చేంజ్ చేశారు. తర్వాత సాంగ్స్ వింటూ ఇంకా అలా టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ మనశ్విని అనమాట వాళ్ళ మమ్మీ కూడా వచ్చి ఉన్నింది అక్కడ. సో తను తీసుకెళ్ళిపోయారు. అక్కడ డ్రాప్ చేసాము. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా ఇంటి వరకు డ్రాప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఆ అమ్మాయిని. కానీ తను ఏమంటే అక్కడ గుడి వరకు చాలు వాళ్ళ మమ్మీ వచ్చేస్తాను అని చెప్పారనేసి ఇంకా అక్కడ దిగిపోయాం. మయూరి బీచ్ భలే ఉంది. బయటికి వెళ్ళారా మీరు? అక్కడ బయటికి అక్కడికి వెళ్దాం అనిందిరా నువ్వు కనిపిస్తావు అనేసి. మనస్విని వచ్చేసి ఈవిల్ ఐ టీమ్ తీసుకుంది. ఈవిల్ ఐ టీమ్ చూసావా? అమ్మకన్నా ఎక్కువ అమ్మ కాదు పప్పా కంటే. ఇంకా టెడ్డీకి హ్యాపీకి అనేసి ఏదో కొనుక్కొని వచ్చిందంట టెడ్డీ. సేమ్ అలాంటిదే కొంచెం వేరే డిఫరెంట్ కొంచెం హ్యాపీ అడిగింది. అది వాడికి కొనియలేదంట. అందుకే మొహం ఆడిపోయింది హ్యాపీది. వాడికి ఎగ్జామ్స్ అయిపోయినా కొనిస్తానని చెప్పా. ఇంకా వీళ్ళెవరు అంటే హౌస్ పెయింట్ చేద్దాము ఈ హాలిడేస్లో అనేసి అనుకున్నాం అనమాట. ఆ హౌస్ అంతా గలీజ్ అయిపోయింది హ్యాపీ వల్ల. అసలు చూసారా ఎంత డర్టీగా ఉందో. అందుకనేసి టెడ్డీ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంతసేపు. ఎప్పుడు అయిపోతాయో అప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం అనేసి. నేను అంటున్నాను బాబా హ్యాపీ ఎగ్జామ్స్ కూడా అవ్వని బాబా, అప్పుడు పెయింట్ చేసుకుందాం. ఏప్రిల్లో ఖాళీగానే కదా ఉంటాము. ఏమంటే తిరుపతికి ఎలాగో వెళ్ళాం మేము. అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అప్పుడు చేసుకుందాం అనేసి చెప్తూ ఉన్నాను. బట్ వాళ్ళు వచ్చి ఒక ఎస్టిమేట్ ఇచ్చేసి వెళ్ళారు ఎంత అవుతుంది ఏంటి అనేది. సో ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఎప్పుడు చేయాలి. సో ఇక్కడ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా అక్కడ జరిగిన వాళ్ళ ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంది టెడ్డీ ఎలా ఎంజాయ్ చేసిందో అంతా. సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.